ప్రస్తుతం భారత్ తమ దేశ పౌరులకు ఒక కీలకమైనటువంటి హెచ్చరిక చేయడం జరిగింది. అత్యవసరమైతే తప్ప ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దు అని. కాకపోతే ఇది మన దేశానికి సంబంధించి కాదు. మన దేశ పౌరులు కెన్యాలో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్లకు ఈ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే కెన్యా ప్రభుత్వం పన్నుల భారాన్ని పెంచుతూ ఒక కీలకమైనటువంటి బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అనేకమైనటువంటి ఆందోళనల మధ్య ఆ బిల్లు ఆమోదించబడింది. సో ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. పన్నులు భారీ స్థాయిలో పెంచినటువంటి నేపథ్యంలో కెన్యాలో భారీ స్థాయిలో ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారీ స్థాయిలో నిరసనలు తెలియజేస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చి గొడవలు చేస్తున్నారు. నిన్న పార్లమెంటుని ముట్టడించేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు కాల్పులు కూడా జరపడం జరిగింది. ఒక 5 వ్యక్తులు మృతి చెందడం, ఇక భారీ స్థాయిలో ఎంతోమంది గాయపడటం కూడా జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భారత్ తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. కెన్యాలో నివసిస్తున్నటువంటి భారతీయులు ఎవరూ కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు, ఇళ్లల్లోనే ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి తెలియజేసింది. ఇక ఎప్పటికప్పుడు 24/7 కెన్యాలో బయట ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం టీవీల ద్వారా చేయండి. నెట్లో వార్తలు వినండి. అలాగే ఇండియన్ ఎంబసీని ఫాలో అవ్వండి. ట్విట్టర్ హ్యాండిల్స్ అలానే సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇండియన్ ఎంబసీని ఫాలో అయినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందజేస్తూ ఉంటాము. ఇంకేదైనా మీకు సహాయం కావాలన్నా వాటి ద్వారా మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియన్ ఎంబసీని మీరు ఎప్పటికప్పుడు టచ్లో ఉండేలాగా చూసుకోండి. సో ఎవరు కూడా దయచేసి బయటకు రావద్దు. ఈ అల్లర్లన్నీ సద్దుమణిగి సాధారణ పరిస్థితి నెలకొనే వరకు భారతీయులు బయటకు రాకండి అని చెప్పి భారత ప్రభుత్వం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది.